హాయ్ అండి. నోరూరించే చేపల ఇగురు. ఈ చిన్న సీక్రెట్ పొడి వేస్తే చాలు కూర రుచి డబల్ అవుతుంది. ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 1 కేజీ చేప ముక్కలను అయితే తీసుకున్నానండి. వీటిని పసుపు ఉప్పుతో అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి కడాయి అయితే పెట్టుకున్నాను. ఈ కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. చేపల కూరకి కొంచెం నూనె అనేది ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవుతుందండి, అందుకే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మూత అనేది పెట్టేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయ అనేది కాస్త ఫ్రై అయ్యింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత అనేది పెట్టుకుందాం. చేపల కూరలో చాలామంది టమాటా కూడా వేసుకుంటారండి. మా సైడ్ అయితే మేము అసలు నాన్ వెజ్ కూరల్లో టమాటా అనేది యూస్ చేయం. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు కారం, అలాగే సాల్ట్, ఇక్కడ నేను ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. నా దగ్గర పొడి ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకుని ఒక ముద్ద అనేది తయారు చేసుకోవచ్చు పేస్ట్ లాగా. దాన్ని ఉల్లిపాయ వేగిన తర్వాత మనం వేసేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత అనేది పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మూత అనేది ఓపెన్ చేసి ఇందులో మనం వాటర్ అనేది పోసుకుందాం. ఓకేనండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని నీళ్ళు అనేవి మరగనివ్వాలి. టమాటా వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, టమాటా వేసుకోకుండా చేస్తే మరొక టేస్ట్ ఉంటుందండి. మా సైడ్ అయితే టమాటా వేయం కాబట్టి నాకు ఈ రకంగానే ఇష్టం. నీళ్ళు బాగా మరిగాయి కదండి. ఇప్పుడైతే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకుందాము. వేసేసుకుని మనం ఇక్కడ నుండి గరిటె అనేది వాడకూడదండి. వాడకుండా మనం ఈ కడాయిని మాత్రమే తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా ఒకసారి ఇలా తిప్పుకుని మూత అనేది పెట్టుకుని మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో 4 నిమిషాల తర్వాత ఒకసారి మూత అనేది ఓపెన్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మరొకసారి మూత అనేది పెట్టేసుకుని మరో 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఈ చేపల కూరని. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత 8 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేద్దాం. చూసారు కదండి, కాస్త దగ్గర పడిపోతుంది. ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేసుకుందాం. మెంతుల పొడి అండి. దీన్ని నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఈ మెంతుల పొడి కాస్త చిటికెడంత స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కూర, అందుకని చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి కడాయిని అనేది బాగా తిప్పుదామండి. తిప్పేసి అప్పుడు మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు మనం సిమ్లో ఈ చేపల ఇగురిని కుక్ చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అప్పుడే 2 నిమిషాల తర్వాత చూడండి, కాస్త ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కూర అనేది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గరగా అయిపోతుంది. చూసారా అండి, చల్లారిన తర్వాత
నోరూరించి చేపల ఇగురు రెడీ. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి.